నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. శశి ఇంజనీరింగ్ కాలేజీలో ముగిసిన అంతర్జాతీయ సదస్సు. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. చిరంజీవి అభిమానులు. శశి ఇంజనీరింగ్ కాలేజీలో 2వ అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శశి విద్యా సంస్థ చైర్మన్ బురుగుపల్లి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశి విద్యా సంస్థల చైర్మన్ బురుగుపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ 2 రోజుల పాటు సాగిన సదస్సులో అంతర్జాతీయ, జాతీయ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల్లో పాల్గొని సుస్థిర సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక ఆవిష్కరణ, విలువైన ఆలోచనలు పంచుకున్నారన్నారు. ఇలాంటి కాన్ఫరెన్స్ కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ముగింపు సమావేశంలో అతిథులు మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు గ్లోబల్ స్థాయి అవగాహన కలిగిందని, సైట్ విద్యా సంస్థ ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం గొప్ప ముందడుగని ప్రశంసించారు. Well done, so appreciate, and I would like to come again and again if there is possibility. Okay, with that, bless you all, God bless you all. Okay. Also, thank all the faculty members I met, and they are really amazing people. And they are very helpful, and all the students are very respectful. And I thank you for maintaining this attitude in the whole campus. Thank you very much. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ తాడేపల్లిగూడెం అఖిల భారత చిరంజీవి యువత డిమాండ్ చేశారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు అఖిల భారత చిరంజీవి రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపికృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వివాదాలకు దూరంగా ఉండే మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపికృష్ణ తెలిపారు. చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే బాలకృష్ణ స్పందించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నాకు సినిమా ప్రపంచానికి నాయకుడు కావాలని కాదు, నువ్వు ముందు నడిపించచ్చుగా. నీకు 9వ పేరు వచ్చిందంటే ఎందుకు వచ్చింది 9వ పేరు? చిరంజీవి గారు దేవుడు. ఈరోజు కరోనాలో ఎంతోమంది ఇబ్బంది పడితే ఎక్కడున్నా నువ్వు? ఎంతోమంది కార్మికులు దేవుడు ఆయన. ఈరోజు కూడా నేను సినీ కళాపతలకి బిడ్డగానే ఉంటాను, నేను నాయకుడిగా ఉండవు, నేను పెద్దగా ఉండన్నాడు. నేను ఎందుకు కోరుకుంటలేదు అంతా? నువ్వేం మాట్లాడతావో, నీ మానసిక పరిస్థితి బాగోక, నువ్వు ఎప్పుడు ఎలా ఉండవో తెలియక నేను కోరుకుంటున్నా. అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. నువ్వు ఖచ్చితంగా మీడియా ముఖంగా మీరు క్షమాపణ చెప్పాలి. కానీ మీరు అలా మాట్లాడినందుకు మా పార్టీ అధిష్టానం కూడా మమ్మల్ని తిడితే, కానీ ఇంతకు మించి మేము మాట్లాడలేం. అందరూ మమ్మల్ని క్షమించాలి. రచ్చ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఎవరు చూసినా బాలకృష్ణ ప్రస్తావన. ఒకసారి మనం ఆ విజువల్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే, అంటే టీడీపీకి అనుకూల ఛానల్లో ఒకలాగా, అంటే కూటమి అనుకూల ఛానల్లో ఒకలాగా, అలా కూటమి వ్యతిరేక ఛానల్లో ఒకలాగా చూపిస్తున్నాయి. కానీ వాస్తవం మనం ఖచ్చితంగా చూస్తే, ఏదైనా మనం అవకాశం ఇస్తే వాడుకోవడానికి ఇవాళ వైసీపీ మీడియా కానీ, వైసీపీ పార్టీ కానీ ఉంది ఖచ్చితంగా. అలాంటి అవకాశాన్ని బాలకృష్ణ గారు ప్రజెంట్ అంటే వైసీపీ చెందిన ఛానల్కి ఇస్తే, ఇది ఇందాక ఒక ఛానల్ చూశాను, చాలా వ్యంగ్యంగా, అంటే బాలకృష్ణ గారు మాట్లాడిన దాన్ని పదే చూపిస్తున్నారు. కానీ మనం కోరుకునేది ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. లేదు, నిజంగా మనం అందరం కలిసి చేసాం అంటే చిరంజీవి గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు అని అనుకున్న భ్రమలో ఉన్నారేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాలకృష్ణ గారు ఖచ్చితంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది మెగా ఫ్యామిలీ దయ. ఖచ్చితంగా చిరంజీవి గారి గురించి ఎవరన్నా మాట్లాడితే ఆడు బాలకృష్ణ అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. నాకైతే కూటమి ప్రభుత్వం ఉంటే చిరంజీవి గారిని ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఖచ్చితంగా నిలదీస్తాం. దయచేసి కూటమి ప్రభుత్వం ఉన్నాం కనుక బాలకృష్ణ గారు దయచేసి బయటకు వచ్చి మీరు ఖచ్చితంగా
బహిరంగ క్షమాపణ చిరంజీవి గారు చెప్పాలి. ఎక్కడైతే మీరు అసెంబ్లీలో మాట్లాడారో తప్పుగా, అదే అసెంబ్లీలో చిరంజీవి గారి గురించి నేను ఏకవచనంలో మాట్లాడాను, ఖచ్చితంగా నేను తప్పుగా మాట్లాడాను, ఖచ్చితంగా మీ ఓట్స్ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అభిమానులు లేకపోతే కూటమి ప్రభుత్వం లేదు. ఆయన అయితే చాలా మంది చిరంజీవి గారి గురించి తప్పుగా మాట్లాడిన సందర్భంలో కూడా చిరంజీవి గారు స్పందించాల. కేవలం అసెంబ్లీ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఒక అగ్రస్థానంలో ఉన్నటువంటి స్థానం అది. అలాంటి సభలో మాటలు అన్ని రికార్డెడ్గా ఉంటాయి. అక్కడ నువ్వు ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడడం చాలా తప్పు. నువ్వు అక్కడే అదే అసెంబ్లీలో ఖచ్చితంగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి. తాడేపల్లిగూడెం శ్రీ బొలసలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారిని లలిత త్రిపురి సుందరి దేవిగా అలంకరించారు. అమ్మవారి ఆలయంలో గొడుగులతో చేసిన అలంకరణ శోభాయమానంగా అబ్బరపరుస్తుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన సామూహిక లలితా పారాయణం మహిళలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ శర్మ, గోపి శర్మ, మల్లికార్జున శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. తాడేపల్లిగూడెం 17వ వార్డులో వెంచేయున్న శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పడి వినోద్, ఎల్లా నటరాజ్ దంపతులు పీటలపై కూర్చొని కుంకుమ పూజలు నిర్వహించారు. గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులు గొర్రెల శ్రీధర్ భక్తులను కోరారు. క్షేమ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ దుర్గేశ్వరి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గృహే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా కలుసుకుందాం.